శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగిల్ విండో అధ్యక్షుడు మద్దన్నగుంట ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నం చేయడం మానుకోవాలని మడకశిర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఈరెల కప్పపై విరుచుకుపడ్డారు. పాత్రికా మిత్రులకు నమస్కారం. నిన్న మొన్న సమన్వయకర్త ఈర్ల కప్ప గారు ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారు. అతనికి తెలిసి మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడో ఒకటి కూడా అర్థమవుతా ఉండలేదు. అభివృద్ధి అంటే ఏమనేది రాజుగారు వచ్చినాక మడసర తాలూకు తెలిసింది. ఆయన వచ్చినాక ఏమేమి అభివృద్ధి చేసినాడు అనేది చెప్పుదాం, ఒకరు విను. ఎందుకంటే నీవు గుడ్డివాడు ఉన్నట్టున్నావు, చెవిటివాడు ఉన్నట్టున్నావు, అందువల్ల నీకు ఈ వాస్తవాలు అర్థమవుతూ ఉండలేదు. దయచేసి అర్థం చేసుకో. ఎందుకంటే ఆయన వచ్చినాక 116 బోర్లు అయితేనేమి, మరియు ఆదరణీయ కాలువ ద్వారా సుమారు 2 కోట్ల డబ్బులు పెట్టి ఇండూపూర్ నుంచి అమరాపురం వరకు కాలువ రిపేరీ చేపించి నీళ్లు తెచ్చినాడు. ఎన్నడూ లేని విధంగా గుడిబండ చెరువుకు నీళ్లు రావడం జరిగింది. అది నీ కంటి కనబడలేదా? నీ ఊరు పక్కలనే ఉంది కదా, నీకు ఇంతవరకు నీళ్ళు వచ్చినది ఘనత తెలీదా? నీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మీ వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? నీవు ఎక్కడ ఉన్నావు చెప్పు. ఆయన అవినీతిని, అక్రమాన్ని ఎందుకు నీవు ఒడగట్లేదు? ఆయన ఒక అంగన్వాడీ వర్కర్ దగ్గర అయితేనేమి, ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర అయితేనేమి, మరియు ఇతర ఎన్ని అవినీతులు చేసినాడు, అక్రమాలు చేసినాడు, ఎన్ని డబ్బులు గుంజినాడు, అవన్నీ నీకు అర్థం కాదా? అవన్నీ ఎందుకు అడగలేదా పద్దు? ఆయన మీరు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు మీరు అవి కట్టినా మీవి కట్టినామని చెప్తా ఉన్నావు కదా, ఆ బిల్డింగ్ నీవు పూర్తి చేసినావు. నీవెందుకు ఎంత సిమెంట్ నీవు తిన్నావు? మీరు ఎక్కడ కూడా ఒక పంచాయతీ బిల్డింగ్ కంప్లీట్ చేయలే, ఒక సచివాలయాన్ని బిల్డింగ్ కంప్లీట్ చేయలేదు. ఇవన్నీ ఫ్రాడ్ జరిగి సుమారు లక్షలు సిమెంట్ల మూట్లన్నీ అమ్మి ఈనాడు ఇప్పుడు ఇంజనీర్లు మీరు వాళ్ళు ఉద్యోగాలు లేకుండా సస్పెండ్ చేపిస్తున్నారు. అవన్నీ మంచి పనులు చేసినారు. అందుకోసం మా ఎమ్మెల్యే గారు అటువంటి వారు కాదు. వారు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్ఫార్మర్లు అయితే రైతులకి 1000 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యేకే దక్కుతుంది. ఎక్కడ కూడా ఒక రూపాయి సింగిల్ ఎల్పి కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినారు. మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేసినది తెలీదా నీకు? నీవు ఫోర్జరీ ఒక సీల్ పెట్టుకొని ఎంఆర్ఓ సీల్ పెట్టుకున్నావు. సీల్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా నీవు సిగ్నేచర్ సీల్ వేసి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేది మాకేం తెలీదా? ఇవన్నీ బయట పెడితే నీవు ఎక్కడుంటావు? నీవన్నీ అవినీతి అక్రమాలు బయట పెడితే ఎక్కడుంటావు? నీవన్నీ కూడా చూసి జనాలు ఊరుకోండలేదు. నీవు చెప్పేది ఎవరు నమ్మరు. ఎందుకంటే ఎమ్మెల్యేని 4 కోస్తానంటావు. 4 కోసేకేమయ్యా? నీవేమన్నా పెద్ద పుడంగినా? నువ్వు పెద్ద పుడంగి అయితే 4 కోస్తావు. 4 ఎట్లా ఎక్కడికి వస్తావు? పోయి చెప్తాం, చూస్తాం. నిన్ను కోసేవాళ్ళు ఉన్నారు. దయచేసి నీకు చెప్తున్నాము, అర్థం చేసుకో. ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎక్కడ చూస్తే రోడ్లు వేస్తున్నాం, సీసీ రోడ్లు వేస్తున్నాం. నీకేం తెలీదా? అవన్నీ మడసిరాలో అయితే నీవు 50 కోట్లు 40 కోట్లు రోడ్లు తెచ్చినది ఎవరయ్యా? ఆ కాలంలో శాంక్షన్ అయ్యింది నీకు తెలీదా? ఈర్ల కప్ప గారు, నీకు శాంక్షన్ అయ్యిండేది ఎప్పుడు తెలీదా? చంద్రబాబు ప్రభుత్వంలో ఆనాడు 40 కోట్లతో అప్పుడు రోడ్లు శాంక్షన్ అయితే నీవు చెప్పుకుంటావు నేను రోడ్డు తెచ్చినానని. నీవేమో ఎమ్మెల్యేగా ఉంటావా? పద్దేమన్నా ఎవరు ఎమ్మెల్యేగా ఉండేది? పల్లె తిప్పేస్వామి గారు ఉన్నారా ఎమ్మెల్యేగా? అటువంటి తెలుసుకొని మాట్లాడు. ఎప్పుడే కానీ నీకు ఏది తెలిస్తే అది మాట్లాడకపోవద్దు. సాక్షి పేపర్లో సాక్షి విలేకరుల మీద ఏమో మాట్లాడానని, నీవేదో సాక్షి విలేకరుని చెప్పినాడని ఆయన వాస్తవం రాస్తే అందరూ కూడా మెచ్చుకుంటారు. ఏదో అక్కడ బ్యాగర్పల్లిలో ధర్నా చేస్తే, బ్యాగర్పల్లిలో ఏం ధర్నా చేసినారు? వాళ్ళు నీటి కోసం ధర్నా చేసినారు. ఎవరు చేపిస్తున్నారు? వైఎస్ఆర్ వాళ్ళు చేపించేసి పేపర్లు వేయించి ఆయన ఎమ్మెల్యే మీద బురద చెల్తా ఉన్నారా? 116 బోర్లు వేసి ఎక్కడ నీళ్లు కొరత లేకుండా మా మండలం అయితే జమ్ముల మండలం అయితేనేమి, సింగపల్లి అయితేనేమి, గుడిబండ తదితర గ్రామంలో
ప్రతి ఒక్క దగ్గర నీళ్లు కొరత ఉంటే సుమారు కోట్ల రూపాయలు తెచ్చి 20-30 కోట్ల డబ్బులు తెచ్చి బోర్లు వేపించి మోటార్ వేయించే ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. ఇటువంటి ఏదో ఎమ్మెల్యే దీపిక ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఇన్ఛార్జ్ ఆమె ఎక్కడ యా ఊరు అయింది ఆమెది? ఆమె మాత్రం ఇన్ఛార్జిగా ఉండొచ్చు. ఎమ్మెల్యే గారు అనంతపురం నుంచి వచ్చే ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చినారా? ఆయన వచ్చినది అనంతపురం నుంచినే. నేను ఎక్కడైనా నిలబడవచ్చు ఎమ్మెల్యే గారు. ఆయన్ని ఓడిస్తావా? ఇక్కడి నుంచి పరిగెత్తిస్తావా? నువ్వు పరిగెత్తేదకి ఏమన్నా ఇది అనుకున్నావా నువ్వేమన్నా? మరి దీపికని పరిగెత్తించు. ఏదో వాస్తవాలు మాట్లాడాలి. ఏదో నీవు చేసేది మాత్రం మంచి కార్యక్రమం, మేము చేసేది మాత్రం చెడ్డదా? ఆ విధంగా ఎన్ని మాట్లాడకపోవద్దు. నీవు చేసిన అక్రమాలు, నీ సరాయి కేసులు అన్నీ మాకు తెలుసాయా? నీవేమేమి చేసినావు? సరాయి తెచ్చి అమ్ముకొనేది ఇంతవరకు కోర్టుకు తిరుగుతా ఉన్నావు, మాకేం తెలీదా? నిన్న మొన్న వాయిదాకు పోయి వచ్చినావు. నీకు ఇంత లోపలనే నా ఇన్ఛార్జ్ పది ఊడుతుంది అనే ఉద్దేశంతో ఈనాడు అవాకులు చవాకులు పేలుస్తూ ఈనాడు లేకుని ఎమ్మెల్యే మీద అబండాలు పోయిస్తావు. ఎమ్మెల్సీ వాళ్ళని తిట్టుకుంటారు, అందరిని తిట్టుకునే అంత ఇదేమయ్యా? నీ ఏకత ఏమి, నీ కథ ఏమి, నీ ఎంతవరకు ఉన్నావు అది మాట్లాడు. సబాబు కాదు ఇవన్నీ మాట్లాడేది. దయచేసి ఇంకొక తూరి ఈ విధంగా మాట్లాడితే నీవు లోతుగా విచారించి నీ పట్టాలు ఏమున్నాయో అవన్నీ పరిశీలించి ఎంక్వైరీ చేపించి ఎక్కడి నుంచి వచ్చానని నిరూపిస్తాము. నీవు హౌసింగ్ కోట్లు అన్నీ ఎవరెవరికి ఇచ్చినావు అనేది, నీవు హౌసింగ్ ఇచ్చినావు, ఇల్లు కట్టిన వాళ్ళకి 10,000 ఇప్పించుకొని ఆ 10,000 ఇల్లు పట్టాలు ఇచ్చినావా నీవు? మాకు తెలీదా? నీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎట్లా ఇస్తారు పట్టాలు అనేది? పంచాయతీ వాళ్ళ ద్వారానే మీరు కలెక్ట్ చేసినారు 10,000 రూపాయలు. మేము అట్లా కలెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరికి ఫ్రీగా మా మండలంలో 2,000 పట్టాలు ఇప్పించినామయ్యా. ఫ్రీగా ఇప్పించినాము. ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా ఎవరితో తీసుకోలేదు. ఇటువంటి మంచి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే చేస్తుంటే చూసి ఓర్వలేక లేకునే ఆ బండలు మోపిస్తున్నారు. అవన్నీ సబాబు కాదు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి మంచి కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా చెప్పినవన్నీ 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ తెలీదా నీకు? మీరు పెంచుకొని పోయినారు అంతే. 2,000 నుంచి పెంచుకొని 3,000 లాస్ట్కి ఇచ్చినారు 5 ఏళ్ళ వరకు. అంతేకాని ఏమి చేసినారని మీరు మాట్లాడుతున్నారు. తాలూకాకు 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక రోడ్డు, 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదు మీరు. మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయితే కూడా 2 ఏళ్లలోనే ఎన్ని అభివృద్ధి పనులు నీకు కంటికి కనబడలేదా? నీ ఇంటి ముందరనే ఎంజేపీ స్కూలు ఒక మట్టడి మన్ను కూడా వేయలేదు మీరు. మేము వచ్చినాక ఇప్పుడు శరవేగంగా జరుగుతూ ఉంది. నీ ఇంటి ముందరే కనబడుతూ ఉంది ఆ బిల్డింగ్ కూడానా. ఇవన్నీ బీద ప్రజల కోసమే కదా. ప్రభుత్వం వచ్చినాక ఎన్ని అభివృద్ధి పని చేసినాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిండేది గొప్పలు చెప్పుకుంటాము వైఎస్ఆర్లు చేసినట్ల. ఎప్పుడు వచ్చినావా అవన్నీ స్కూళ్ళు కాలేజీలో? వచ్చినది ఎప్పుడు చెప్పు? నీవేనే ఇవన్నీ వాస్తవాలు మాట్లాడు. నీవు రాజశేఖర సీఎంగా ఉన్నప్పుడు తెచ్చిండేవి ఈ పద్ధతి చెప్పుకుంటావన్నా? వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు నువ్వు చెప్పండి ఏం చేసినావు అది చెప్పుకో. నేను వద్దు అని లేదు. ఎక్కడన్నా కూడా ఒక రోడ్డు చూపించు. ఎక్కడన్నా బోర్ వేపిస్తావు. నువ్వు 5 ఏళ్ళలో 40 బోర్లు వేపిస్తే మేము 2 ఏళ్ళలోనే 216 బోర్లు వేపిస్తామయ్యా. ప్రతి గ్రామానికి నీళ్లు సౌకర్యం ఉండాలని మొన్న ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి చెప్పినారు. ప్రతి ఒక్క ఎంపీడీఓ కానీ సెక్రటరీకి కానీ ఎక్కడ నీళ్లు కొరత రాకుండా చూసుకోండి అని లీడర్లకి అందరికీ చెప్పినారు. అవన్నీ ఏమన్నా అన్ని ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పథకంలో జరుగుతూ ఉంది. రాబోయే గవర్నమెంట్ కూడా మాదే. నీవన్నీ ఏంది, నీకు ఇన్ఛార్జ్ ఉండదు, ఎందు ఉండదు, నీకేం లేదు. ఊరికి అనవసరంగా మాట్లాడి ఎవరు రాసిచ్చిన స్లిప్పుల్ని చదవద్దు. దయచేసి లక్కవ్వ గారు ఇంకొకరి ఇటువంటి మాటలు మాట్లాడొద్దని విన్నవిస్తున్నాను. కొద్ది రోజుల వెనక వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ఈలక్కప్ప గారు కొన్ని మాటలు ఎమ్మెల్యే గారిని కొన్ని మాటలు అన్నారు. అవి వ్యక్తిగతంగా కావచ్చు, లేకుంటే పబ్లిక్ పనులు విషయంగా కావచ్చు, కొంచెం ఎల్లలు దాటిపోయినాయి. ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి అనేది ఆయన వచ్చినప్పటి నుంచి ప్రతి నిమిషం అభివృద్ధి కోసమే పనిచేస్తా ఉన్నారు. వచ్చిన వెంటనే ఇక్కడ 2018 బోర్లు వేపించి అక్కడ పార్టీలకు ప్రమేయం లేకుండా ఎక్కడైతే నీటి ఎద్దడి ఉందో అక్కడంతా బోర్లు వేపించినారు. గుడిబండ పంచాయతీ, సింగేపల్లి, కేజీఎన్ పాళ్యం కానీ గుడిబండ కానీ అన్ని చోట్ల వేపించినారు. నీటి ఎద్దడి నివారణకు చాలా మటుకు ప్రయారిటీ ఇచ్చినారు. ముఖ్యంగా వైఎస్ఆర్ సర్పంచ్గా ఉన్నారు, అయినా ఆయన ఎక్కడ విభేదాలు చేయలేదు. ఇంకోటి సీసీ రోడ్లు, ముఖ్యంగా రస్తాలు ఏమున్నాయో అక్కడ ప్రయాణించేదే కష్టంగా ఉండే. టీడీపీ వచ్చినాక ఆ రోడ్లన్నీ
సరిచేసి పారడానికి అవకాశం ఇచ్చినారు. ముఖ్యంగా సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేసి ఆ డబ్బులు కూడా వచ్చినాయి అందరికి. ఇప్పుడు ఆ సీసీ రోడ్లు కూడా చేపించినారు. అదే విధంగా అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు హంద్రీ నీవా కాలువ వాస్తవమే కాంగ్రెస్ పీరియడ్ లో జరిగినాయి, కాలువలన్నీ తీస్తున్నారు. అయితే ముఖ్యంగా డబ్బు ఇన్వెస్ట్ చేసేది ఆ బ్రిడ్జెస్ అవన్నీ టీడీపీ పీరియడ్ లో అయినాయి. ముఖ్యంగా మడసిరకు నీళ్లు రావాలంటే గొల్లపల్లి రిజర్వాయర్ కావాలి. గొల్లపల్లి రిజర్వాయర్ ఏమి చేసింది? టీడీపీ వచ్చినాకే టీడీపీ హయాంలో గొల్లపల్లి రిజర్వాయర్ అయింది. రిజర్వాయర్ అయినాకే ఇక్కడికి నీళ్లు వచ్చినాయి. వైఎస్ఆర్ పీరియడ్ లో రాలేదు. టీడీపీ వచ్చినప్పుడే మడసిరకు నీళ్లు ఇచ్చింది. మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మళ్ళీ రెండోసారి ఇస్తున్నారు. అందుకోసం అభివృద్ధి అనేది టీడీపీలో జరుగుతా ఉంది. దాన్ని రెండో మాట లేదు. ముఖ్యంగా ఇంకా ఇప్పుడు ఆ రెవెన్యూ డివిజన్ అది చాలా దినాల కల. ముఖ్యంగా అది ఆర్డీఓ ఆఫీస్ ను ముఖ్యమంత్రితో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అంత త్వరగా చేయగలిగారు. అదే విధంగా ఇక్కడ ఈ గుడిబండ చెరువుకు నీళ్లు ఇస్తున్నారు. ఇది గొప్ప విషయమే. చెరువు నీళ్లు ఇచ్చేది అమరాపురం కూడా నీళ్లు తీసుకుపోవాలనే సదుద్దేశంతో ఉన్నారు. అది కూడా జరుగుతుంది ఇంకొక 2 నెలల్లోనే అని చెప్తూ ప్రతి ఒక్కరికి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగానే ఉండారు కానీ ఇంకా వేరే మాట లేదు. చిత్తశుద్ధితో పనిచేసే గ్యారంటీ. అందుకోసం అనవసరంగా ఇంకోరిని తిట్టేది కానీ వ్యక్తిగతంగా కానీ ఇది సబబు కాదు అని ఈ సందర్భంగా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఏదో విషయం మాట్లాడుతూ ఎమ్మెల్యే గారి గురించి, తాలూకాల అభివృద్ధి గురించి, మండలాల్లో నీటి సమస్యల గురించి మాట్లాడినాడు. అందులో భాగంగా మా ఊరు గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మా ఊరే కాదు, మా మండలం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఎక్కడైనా సరే నీటి సమస్య ఉంది అంటే దాన్ని పరిష్కరించాల్సింది గ్రామ సర్పంచులు. ఎక్కడ పోయినా తాలూకాలో 90% గ్రామ సర్పంచులు వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు. అది మా కర్మ. అయినా ప్రజలు అనతి కాలంలోనే వచ్చి ఇక్కడ నిలబడి ఎమ్మెల్యేగా గెలిపించినారు కాబట్టి ఆ కృతజ్ఞతతో మా ఎమ్మెల్యే గారు 220 బోర్లు వేయించడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామంలో 5 బోర్లు వేసినారండి. 5 బోర్లో కూడా పుష్కలంగా నీళ్లు వచ్చినాయి, మోటార్లు కూడా ఇచ్చినారు. అయినా కానీ అక్కడక్కడ నీటి సమస్యలు ఉంటాయని సహజము. దానినే పెద్ద తప్పుగా వేలెత్తి చూపుతూ నీటి సమస్య ఉంది, ఇది ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడు అని మాట్లాడడం తగదు. ఇంకోటి, ఏదైనా ఒక విషయం మాట్లాడాలనుకున్నప్పుడు మనం మాట్లాడేది నిజమా అబద్ధమా, వాస్తవం ఎంత ఉంది, నా హోదా ఏమి, నేను ఎంతవరకు మాట్లాడవచ్చు అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఒకటైతే నేను ఖచ్చితంగా ఘంటపాతంగా చెప్పగలనండి, మా ఎమ్మెల్యే గారి గోరికి కూడా సమానులు ఎవరు కాలేరు, ఇంతకుముందు కాలేరు కూడా, ఇంతకుముందు కాలేరు. ఆయన చేస్తున్న అభివృద్ధి నిజంగా వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులే. మాకెప్పుడు దొరుకుతాడా ఇట్లా ఎమ్మెల్యే, వీడియోలో పనివాడిని తెచ్చిపెట్టుకున్నాము అని ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడి నిజమెంతుంది వాస్తవం ఎంతుంది అని మాట్లాడితే అందరికీ ఒక గౌరవం ఉంటుందండి. లేకపోతే ఏదైతే అది మాట్లాడతామంటే మరి ఈ పక్క కూడా ఎవరు నోరు మూసుకొని ఊరికే ఉండరు. ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టిన మన విలేకరుల సోదరులకు, ఇక్కడ వచ్చిన మా ఈ గుడిబండ మండల్ టీడీపీ నాయకులకు నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా ఈయనకప చాలా అన్యాయంగా మాట్లాడినాడు. ఆయన కంటికి కనిపిస్తున్నది. ఆయన అదే రోడ్డు పారాడుతున్నాడు. ఎంజేపీ ఎప్పుడు ఆగిపోయింది, ఆ పీరియడ్ ఆగిపోయింది. ఇప్పుడు ఎంత అభివృద్ధి, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది పని. ఆయన ఇంటి ముందు రోడ్లు అప్పుడు ఎట్లుండా, ఇప్పుడు ఎట్లున్నాయి రోడ్లు. ఆయన ఇంటి ముందే పారాడుతున్నారు, రోడ్లని గుంతలని పొడిచినారు. ఆయన కళ్ళు కనిపిస్తున్నాయి. అనవసరం ఎవరో చెప్పించేది వింటున్నాడో, ఎక్కడైనా తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడో ఆయన పరిస్థితి ఆయనకి అర్థం కావాలి. ఆయన ఏమన్నా మేధావి అనుకున్నాడో, మేధావి ఆయన పోర్చరీ చేశాడంటే మేధావి. అది ప్రజలకు అందరికీ తెలుసు. నీకు పాప అన్నయ్య నీకు తెలియదు, ఇంకెవరికి జనాలకి. దాన్ని బయట పెట్టినావంటే నువ్వు ఎట్లుంటావు నీకు తెలుసు. నువ్వు ఇంక ఇవన్నీ అసత్యపాలు మాట్లాడి మానుకొని ఏమో అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. నిన్నటి రోజు వైసీపీ నాయకులు కొంతమంది మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్న పైన
ఏదోదో దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకు సాక్ష్యము ప్రతి ఒక్క మండలంలోనూ ఫ్లెక్సీలు వేస్తున్నాము. యా విలేజ్లో బోర్లు వేసినాము, యా విలేజ్లో నీళ్లు పడినాయి, మోటార్లు దింపుతాము అని ప్రతి ఒక్క మండలానికి ఫ్లెక్సీలు వేపిస్తున్నాము. ఎంఎస్ రాజు గారు వచ్చి 18 నెలల్లోనే 216 బోర్లు వేయించడం జరిగింది. మడకశిర తాలూకాలో ట్రాన్స్ఫార్మర్లు సుమారు 500 ట్రాన్స్ఫార్మర్లు రైతులకు డ్రింకింగ్ వాటర్కు ఎక్కడ ఏ రైతు అడిగినానో ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిన నాయకుడు మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు. అలాంటి వారిపైన ఇలాంటి అభాండాలు వేయడం దుర్మార్గం. నీవు నీ స్థాయి ఎంత, నువ్వెంత ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నంటే ఈరోజు పుట్టపర్తి డిస్టిక్ ప్రెసిడెంట్, టీటీడీ బోర్డు వార్డు మెంబరు, మళ్ళీ ఎమ్మెల్యే గారు 3 పదవులు మన ఎస్సీ కుటుంబానికి ఇచ్చినారు మన చంద్రబాబు నాయుడు గారు. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.